ఏపీలో జరుగుతున్న అణచివేతలపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా అసహనం వ్యక్తం చేశారు. పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రశ్నించే గొంతులను నులిమేస్తున్నారన్నారు. ప్రజల సమస్యలను స్వేచ్ఛగా చెప్పుకుని సమాధానం పొందే అవకాశం ఉండాలని, ఏపీలో ప్రజాస్వామ్య ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందని మండిపడ్డారు. చంద్రబాబు నిరంకుశ పాలనలో అడ్డగోలుగా అణచివేయబడుతోందన్నారు వైఎస్ జగన్. పోలీసులతో అధికార దుర్వినియోగం చేస్తూ అసమ్మతి గళాలను నులిమేస్తున్నారన్నారు. పోలీస్ రాజ్యమా, నియంతృత్వ రాజ్యమా అన్నట్టుగా మారిందని, చట్టానికి లోబడి నిరసనలు తెలిపినా అక్రమ కేసులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. ఇది ప్రజాస్వామ్యం మీద జరుగుతున్న దాడి అని, రాష్ట్రంలో ప్రతిపక్షం, ప్రజలు నిరసనకారుల గొంతు నులిమేస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. గుంటూరు మిర్చి యార్డ్లో రైతుల పరామర్శకు వెళ్తే కేసు నమోదు చేశారు. రామగిరిలో టీడీపీ గూండాల దాడిలో చనిపోయిన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీద కేసు పెట్టారు. పొదిలిలో పొగాకు రైతుల పరామర్శకు వెళ్తే 15 మందిపై కేసు పెట్టి అరెస్టు చేశారని వైఎస్ జగన్ గుర్తు చేశారు. పల్నాడులో పోలీస్ వేధింపులు తాళలేక నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడు. నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే 5 కేసులు పెట్టారు. 131 మందికి నోటీసులు జారీ చేశారు. సినిమా పోస్టర్ ప్రదర్శించిన యువకుణ్ణి జైల్లో పెట్టారని ఎక్స్ వేదికగా మండిపడ్డారు వైఎస్ జగన్.